స్వయంకృతంతో జరిగింది గతం, స్వయం కృషితో ఎదగాలి మనం. జయ కృష్ణ ముకుంద మురారి. అందరికీ నమస్కారం. గోకులనందన గోవింద, శ్రీకృష్ణ లీలలు, ధేనుకాసుర వధ. శ్రీకృష్ణుడు తన అగ్రజుడైన బలరామునితో పాటు కౌమారావస్థను దాటి పౌగండావస్థలోనికి ప్రవేశించాడు. పౌగండావస్థ అంటే 6 నుండి 10 ఏళ్ల వయస్సు. అప్పుడు వ్రజగోపులు 5 ఏళ్లు దాటిన బాలురందరినీ పచ్చిక బయళ్లలో గోవులను మేపడానికి అనుమతించారు. గోపబాలులతోనూ బలరామునితోనూ కూడిన వాడై శ్రీకృష్ణుడు గోవులను ముందుంచుకొని వేణువు నూదుచూ ఫలపుష్పములతోనూ పచ్చని గడ్డితోనూ నిండి ఉన్నట్టి బృందారణ్యంలో ప్రవేశించాడు. అచట ఉన్న అనుకూలమైన స్థితిని చూసి ఆ దివ్య వాతావరణంలో విహరించాలని కోరుకున్నాడు. తాజా చిగుళ్లతోనూ పండ్లతోనూ నిండిన చెట్లు భారంతో నేల వంగి ఆహ్వానించుచున్నట్లు ఆ దేవాదిదేవుడు చూశాడు. శ్రీకృష్ణుడు బలరామునితో, సోదరా, నీవు మా అందరికన్నను ఉన్నతుడవు. ఫలపుష్పభరితమైన ఈ చెట్లు నీ పాదపద్మాలను అర్చించుటకు ఏ విధంగా వంగుతున్నాయో చూడు. తాము వృక్షరూపాలను స్వీకరించడానికి కారణమైనట్టి అజ్ఞాన అంధకారాన్ని అవి తొలగించుకోవడానికి యత్నిస్తున్నట్లు గోచరిస్తున్నది. నెమళ్ళు నీ ముందు ఎంత పారవశ్యంతో నృత్యం చేస్తున్నాయో చూడు. గోపికల స్వభావం వంటి స్వభావాన్నే కలిగిన లేళ్లు అదే అనురాగంతో నిన్ను ఆహ్వానిస్తున్నాయి. ఈ వనంలో వసిస్తున్న కోయిలలు తీయనైన ఆనందపూర్ణమైన కూతలతో నిన్ను ఆహ్వానిస్తున్నాయి అన్నాడు. ఈ రీతిగా కృష్ణ బలరాములు యమునా తీరంలో గోవులను గోవత్సాలను మేపుతూ బృందావనవాసుల పట్ల పరమ ప్రీతిని వ్యక్తపరచుచూ పూర్ణ సంతుష్టితో విహరించారు. కొన్ని చోట్ల వారి వెంట మిత్రులు కూడా సంచరించారు. గోపబాలురు గానం చేస్తూ భ్రమరముల ఝుంకారమును అనుకరిస్తూ వనమాలను ధరించినట్టి కృష్ణ బలరాములను అనుసరించారు. కృష్ణుడు మేపుతున్న ఆవులకు వేరువేరు పేర్లున్నాయి. అతడు వాటిని ప్రేమతో పేర్లు పెట్టి పిలిచేవాడు. కృష్ణుని పిలుపును వినగానే అవి వెంటనే అంబారావములతో బదులిచ్చేవి. పులులు, సింహాల అరుపులకు భయపడిన బలహీన జంతువులు పారిపోవడం గమనించిన వారై గోపబాలురు కృష్ణ బలరాములతో సహా వాటిని అనుకరిస్తూ పరుగులు తీసేవారు. అలసట కలిగితే అందరూ ఒక చోట కూర్చునేవారు. అప్పుడు బలరాముడు ఒక గోపబాలుని ఒడిలో తలపెట్టి విశ్రమించేవాడు. ఆ సమయంలో కృష్ణుడు ముందుకు వచ్చి సోదరుని పాదములను ఒత్తేవాడు. ఇంకొకప్పుడు శ్రీకృష్ణుడు తాటాకును విసనకర్రగా చేసి గాలి వీస్తూ అతని అలసటను పోగొట్టేవాడు. బలరాముడు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కొందరు బాలురు నృత్యం చేసేవారు లేదా గానం చేసేవారు. ఇంకొకప్పుడు వారు మల్ల యుద్ధాలు చేసేవారు లేదా గంతులేసేవారు. గోపబాలురు ఆ విధంగా చేయడం చూడగానే శ్రీకృష్ణుడు వారితో చేరి చేతులు పట్టుకుని ఆడుతూ ఆనందించేవాడు. అలసినప్పుడు కృష్ణుడు ఒక వృక్ష మూలంలో కూర్చునేవాడు లేదా ఒక గోపబాలుని ఒడిలో తలపెట్టుకుని శయనించేవాడు. ఇతర బాలురు వచ్చి అతని పాదపద్మాలను ఒత్తేవారు. కొందరు ఆకులతో విసనకర్రలు చేసి విసిరేవారు. ఇంకొందరు తీయని గొంతుతో గానం చేసేవారు. ఆ విధంగా అతని అలసట శీఘ్రమే తొలగిపోయేది. ఎవని పాదపద్మాలను లక్ష్మీదేవియే స్వయంగా సేవిస్తుందో ఆ దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు తాను గోపబాలులలో ఒకనిగానై తన ఆంతరంగిక శక్తిని విస్తరించి అచ్చము గోపబాలునిగా గోచరించాడు. ఆ విధంగా శ్రీకృష్ణుడు గోపబాలుల సాంగత్యంలో తన శక్తిని ప్రదర్శిస్తూ దివ్యలీలలో నెలకొని ఉన్నప్పుడు తనకు మానవాతీత శక్తులను ప్రదర్శించే మరొక అవకాశం కలిగింది. మిత్రులైన శ్రీదాముడు, సుబలుడు, స్తోకకృష్ణుడు ఒకసారి కృష్ణ బలరాములతో ప్రేమగా ఇలా అన్నారు. బలరామ, నీవు పరమశక్తివంతుడివి. నీ బాహువులు అత్యంత దృఢమైనవి. కృష్ణ, కలతలను కలిగించే రాక్షసులను వధించడంలో నీవు అతి ప్రవీణుడివి. ఇక్కడకు దగ్గరలోనే తాళవనం అనే పెద్ద అరణ్యం ఉన్నది. ఆ వనము తాళవృక్షాలతో నిండి ఉంది. ఆ చెట్లన్నీ పండ్లతో నిండి ఉన్నాయి. కొన్ని పండ్లు నేలరాలి ఉంటాయి, మరికొన్ని చెట్లపైననే పడి ఉంటాయి. అది ఎంతో చక్కని ప్రదేశము. కానీ ధేనుకాసురుడు అనే రాక్షసుడు కారణంగా అక్కడికి వెళ్ళడం కష్టంగా అయింది. పండ్లను ఏరుకోవడానికి అక్కడికి ఎవరూ వెళ్ళలేకపోతున్నారు. కృష్ణ, బలరామ, ఆ అసురుడు అక్కడ గార్ధభ రూపంలో ఉంటాడు. గార్ధభ రూపాలను ధరించిన పలు మిత్రులు అతని చుట్టూ ఉంటారు. వారందరూ ఎంతో బలవంతులు కాబట్టి అక్కడికి వెళ్ళడము ఎంతో కష్టంగా తయారైంది. సోదరులారా, అటువంటి అసురులను మీరే వధించగలరు.
మృత్యు భయం కారణంగా మీరు తప్ప వేరెవరూ అక్కడికి వెళ్ళలేరు. చెట్ల మీద పండ్లను గాని నేల మీద పండ్లను గాని ఇంతవరకు రుచి చూచిన వాడెవరూ లేరు. కృష్ణ, నిజం చెప్పాలంటే ఆ తీయని సుగంధానికి మేమందరము ఎంతో ఆకర్షితులమయ్యాము. బలరామ, నీకు ఇష్టమైతే మనమందరము అక్కడికి వెళ్ళి పండ్లను ఆరగిద్దాము. పండ్ల సుగంధము ఇప్పుడు సర్వత్రా విస్తరించింది. ఆ సుగంధము మీకు ఇక్కడికి రావట్లేదా? తమ సన్నిహిత మిత్రులు ఈ విధంగా విన్నవించగానే కృష్ణ బలరాములు వారికి ప్రేమను చేకూర్చగోరి వారిచే పరివేష్టితులై నగుమోములతో ఆ వనం వైపు బయలుదేరారు. తాళవనంలో ప్రవేశించగానే బలరాముడు ఒక మత్తగజ బలాన్ని ప్రదర్శిస్తూ తన 2 చేతులతో చెట్లను ఊపడం మొదలుపెట్టాడు. ఆ ఊపడం కారణంగా పండిన పండ్లన్నీ నేలరాలసాగాయి. పండ్లు నేలరాలుతున్న శబ్దాన్ని వినిన గార్ధవ రూపంలో ఉన్న ధేనుకాసురుడు భూకంపం వచ్చిందేమోనన్న చందంగా భూమిని చెట్లను కంపింపజేస్తూ తీవ్రమైన గతితో అక్కడికి వచ్చాడు. వాడు బలరాముని ముందుకు వచ్చి వెనుక కాలిగిట్టులతో అతని వక్షస్థలముపై తన్నాడు. మొదట బలరాముడు ఏమీ అనలేదు, కానీ ఆ అసురుడు గొప్ప కోపంతో అతనిని తిరిగి తీవ్రంగా తన్నాడు. ఈసారి బలరాముడు ఆ గార్ధవ కాళ్లను ఒక్క చేతితోనే పట్టుకొని గిరగిరా త్రిప్పుతూ చెట్లపైకి విసిరేశాడు. గాలిలో వేగంగా గిరగిర తిప్పినప్పుడు అసురుని ప్రాణాలు పోయాయి. బలరాముడు ఆ అసురుని దేహాన్ని ఒక ఎత్తైన తాళవృక్షం మీదకు విసిరివేయగా వాని శరీర బరువుకు ఆ వృక్షం ఇతర వృక్షాలపైన పడగా అనేక వృక్షాలు నేలవాలాయి. పెను తుఫాను అడవిలో ప్రవేశించిన చందంగా వృక్షాలన్నీ ఒక్కొక్కటిగా నేలరాలసాగాయి. ధేనుకాసురుని చెట్ల మీదకు విసిరివేయగానే వాని బంధుమిత్రులందరూ వెంటనే సమకూడి తీవ్ర గతితో కృష్ణ బలరాములపై దాడి చేశారు. తమ మిత్రుని మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి వారు కృతనిశ్చయులై వచ్చారు. కానీ కృష్ణ బలరాములు ఒక్కొక్కని వెనుక పాదాలను అవలీలగా పట్టుకొని పూర్వం వలనే గిరగిరా త్రిప్పి వధించి తాటి చెట్లపైకి విసిరేశారు. గార్ధబముల మృత శరీరాల కారణంగా సుందరమైన దృశ్యం తయారైంది. అనేక రంగుల మేఘాలు చెట్లపైన గుమిగూడినట్లు అప్పుడు గోచరించింది. ఈ మహాద్భుతమైన సంఘటనను వినగానే దేవతలందరూ ఉన్నత లోకాల నుండి కృష్ణ బలరాములపై పుష్పవృష్టి కురిపించారు. ధేనుకాసుర సంహారం జరిగిన కొన్ని రోజుల తర్వాత నుండి జనులు తాళవనంలోకి వెళ్లి పండ్లను ఏరుకోవడం మొదలుపెట్టారు. పశువులు కూడా నిర్భయంగా అక్కడి గడ్డిని మేయడం మొదలుపెట్టాయి. కృష్ణ బలరాములు తమ మిత్రులతో పాటు బృందావనంలో ప్రవేశించగానే తమ వేణువులను ఊదసాగారు. అప్పుడు గోపబాలురు అడవిలో జరిగిన అసాధారణ కలాపాలను కీర్తించసాగారు. కృష్ణ బలరాములను వారి తల్లులైన యశోదారోహిణులు ప్రేమతో చేరదీశారు. వారికి చక్కగా స్నానం చేయించి చక్కని వస్త్రధారణము చేయించారు. శ్రీకృష్ణుడు పసుపు వన్నె వస్త్రాలను ధరించగా బలరాముడు నీలి వస్త్రాలను ధరించాడు. తరువాత వారు నానా రకాలైన ఆభరణాలతో పూమాలలతో అలంకృతులయ్యారు. పచ్చిక బయళ్లలో రోజంతా పడిన శ్రమ తొలగగానే వారు అతి సుందరంగా గోచరించారు. తల్లులు రుచికరమైన ఆహార పదార్థాలను ఇవ్వగానే కృష్ణ బలరాములు తృప్తిగా భోజనం చేశారు. భోజనం కాగానే వారు శ్రేష్టమైన తల్పాలపై పడుకున్నప్పుడు యశోదారోహిణులు వారి కలాపాలను గానం చేశారు. తల్పాలపై నడుము వాల్చగానే వారు సుఖంగా నిద్రపోయారు. ఈ ప్రకారంగా కృష్ణ బలరాములు గోపబాలురుగా బృందావన జీవితాన్ని ఆనందించసాగారు. జయ కృష్ణ ముకుంద మురారి